కుమార్యా, ఇంతకాలం ఏమైపోయావు కుమార్యా? ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్ను మర్చిపోయావు కదూ? మాణిక్! ఏంటి కుమార్యా, చెవులెట్టేసుకున్నావు? చెవుపొడి వచ్చిందా? కాదు, నీ మాటల తూటాలు నా గుండెల్లోకి దూసుకుపోతుంటే వచ్చిన గుండెపోటు. నేనేమన్నాను కుమార్యా? నన్ను నన్ను మర్చిపోయావని అడుగుతావా? ఆకాశం చంద్రుణ్ణి మర్చిపోగలదా? చెట్టు వేర్లని మర్చిపోగలదా? తాగుబోతు మందు బాటల్ని, పేకాడేవాడు ప్లేయింగ్ కార్డ్స్ ని ఎలా మర్చిపోగలడు? ఎలా మర్చిపోగలడు మాణిక్? ఇంతకాలం నువ్వేమైపోయావో, ఎక్కడికి వెళ్ళిపోయావో, ఎలా ఉన్నావో అని ఆలోచించి ఆలోచించి చించి 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 విసికి వేసారి కుంగి కుసించి ఇక నశించిపోతాను. అదే టచ్, అదే ప్రేమ, ఇదే నీలో నాకు నచ్చింది, ఇదే నీ నుంచి నేను కోరుకునేది. ఈ డైలాగ్స్ ని నువ్వు నిజంగానే అంటున్నావా? నా లేత మనసు మీదొట్టు, నా లేత మనసులో చిగురించిన సెకండ్ ఇన్నింగ్స్ మీదొట్టు. మాణిక్, నాదో చిన్న విన్నపం. ఏంటది? దయచేసి లేత అనే పదాన్ని రికార్డ్స్ నుంచి తొలగించు. లేకపోతే పీపుల్స్ ఫీల్ అవుతారు. నువ్వెంత ఓపెన్ అయిన తర్వాత నేను స్టెప్ తీసుకోకపోతే ఫ్యామిలీ నవ్వాల్సిన దాన్ని స్టెఫ్నీనైపోతాను. అందుకే ఎంట్రీతోనే సూటిగా చెప్పేస్తున్నాను, ఐ లవ్ యూ. కుమార్యా, శృతులకు నమః, హృదయ లయలకు ఓం నమః, అధర జతులకు ఓం నమః, మధుర స్మృతులకు. నన్ను పెళ్లి చేసుకో మాణిక్. కుమార్యా, వాట్ ఆర్ యు టాకింగ్? ఏ, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఏ, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు, ప్రేమ లేక కాదు కుమార్యా. ఈ సమాజం ఏమనుకుంటుందోనని. తొక్కల సమాజం. నేను బ్రతికేది నీకోసం, నీ ప్రేమ కోసం. సమాజాన్ని ఎదురిద్దాం, ప్రేమ సౌధాన్ని నిర్మిద్దాం. ఏమంటావ్? ఎదిరించాలంటే ధైర్యం కావాలి, ప్రేమ సౌదాన్ని నిర్మించాలంటే ఇటుకలు మొయ్యాలి. నా వల్ల కాదు. ఏ అంటే బాడీ కాస్త వీక్ అయిపోయింది. అంటే నీ ప్రేమ కేవలం మాటల వరకే అన్నమాట, నీ సరదా తీర్చుకోవడం వరకే అన్నమాట. కుమార్యా, నన్ను అపార్థం చేసుకుంటున్నావు కుమార్యా. లేదు, ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాను. వాడి పారేయడానికి వాటర్ బాటిల్ని కాదు, కాచి పాడేయడానికి బీడీ ముక్కను కాదు, ఆడపిల్లని మాణిక్, ఆడపిల్లని. నువ్వే ఇలా మారిపోయినప్పుడు, నీ ప్రేమ నాకు దక్కనప్పుడు ఇక నేను బ్రతకడం అనవసరం. ఐ వాంట్ టు డై, ఐ వాంట్ టు డై, ఐ వాంట్ టు డై, ఐ వాంట్ టు డై. కుమార్యా, 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 కుమార్యా. నానా, నానా, నానా. కాకి, కాకి, నానా, ఏమైంది నాన్నా? ముఖమంతా చెమటలు పట్టేసాయి, కొంప తీసి పోతాడేమో. బయట పడుకోబెట్టేద్దాం డాడీ. నువ్వు ఆగవే. నానా, నానా, ముందు మంచిలు తాగు నానా. ఎలా ఉంది నాన్నా? బానే ఉందిరా. అసలు ఏమైంది నాన్న అంత గట్టిగా అరిచావు? కాల వచ్చిందిరా. పీడకలా ఇంటి కొంప తీసి కుమారియా కళ. ఏంటి? అవును డాడీ, కుమారియా నడిచాడు కాకి. మాజీ ప్రియురాలు కల్లోకి వచ్చినట్లుంది.
మాజీ అంటే అంటే ఇంకా రన్నింగ్ లోనే ఉందా? ఇదిగో నా పర్సనల్ విషయాలు నువ్వు ఇన్వాల్వ్ కాకో. అది ఇన్వాల్వ్ అవడం కాదు, నేను అడుగుతున్నాను. ఏంటిది అంటే నువ్వు ఇంకా ఆవిడ మర్చిపోలేదా? నీ మనసులోంచి ఇంకా ఆవిడని తీసేలేదా? అసలు నీకింత సడన్గా ఆవిడ ఎందుకు గుర్తొచ్చింది ఇప్పుడు? మనసుకు అంటుకున్న మచ్చలు అంత ఈజీగా చెరిగిపోవరా? సర్ఫ్లో నానబెట్టి నీ మనసుని తీసుకెళ్లి బండకేసి బాధితే ఎలాంటి మచ్చలైనా పోతాయి. వాము, తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయి అంటారు. అంటే ఇప్పుడు ఈ కళ కూడా నిజమవుతుందా? ఆవిడ నిజంగానే వస్తుందంటావా డాడీ? బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. వచ్చిన రావచ్చు. వస్తే నేను చేస్తాను. నేనిద్దరిని కలిపి రేవ్ పెట్టేస్తాను. ఇది మా నాయనమ్మ మా అమ్మ హయం కాదు, ఈ లోకేశ్వరి హయం. చూసారా నీ కూతురు ఎంత రేసి మాట్లాడుతుందో. ఈ విషయంలో అదన్నదే కరెక్ట్. ఆ. ఆ దరిద్రాన్ని భరించే ఓపిక, మీకు కాపలా కాసే శక్తి నాకు లేవు. పిచ్చి పిచ్చి కలలు కండం మానేసి సైలెంట్గా పడుకో. పడుకోగలవా? నన్ను ఇక్కడ పడుకోమంటావా? అమ్మో వద్దులే, నువ్వు వచ్చిన పక్కన పడుకుంటే నేను చచ్చిపోతాను. నువ్వు వెళ్ళు. ఎక్కడున్నావు కుమార్యా? జవండి, ఇదేంటి నేల మీద పడుకున్నాను? ఇప్పుడు మన పొజిషను ఇంట్లో పని అవడం కదా, మర్చిపోయాను. జవండి కాఫీ తీసుకోండి. ఏంటే ఏమండి అంటూ ఉదయాన్నే నీ ఏదో గోల. అదేంటి నాన్న నువ్వు కింద పడుకున్నావు? పనోడికి పందిరి మంచం వేయరు కదమ్మా. మీరు పనోడేంటండి? ఎవరన్నారు? ఉందిగా ఆ పిల్ల రాక్షసి, అదంతే. అనడం కాదు, మాటికి ముందు ఒకసారి వెనక ఒకసారి అంటూనే ఉంది. మా లోకేశ్వరి పెద్దమ్మ నన్ను గుండెల మీద పెట్టుకుని పెంచుకుంది. ఆవిడ పేరు పెట్టుకున్న ఇది గీత దాటిన పాపానికి టార్చర్ చేస్తుంది. ఈ గీత అన్న పేరే నాకు అచ్చరాలేదే. నీ పేరు గీత, నా జీవితం గాలిపోయింది. ఇదిగో దీని పేరు గీత, దీనివల్ల నా లెవెల్ పనుడు స్థాయికి పడిపోయింది. టార్చర్ పడుతుంది. ఇంకా ఈరోజు రాత్రి వరకు పడాలి. ఒక్కరోజే కదండి, ఏం కాదు. నీకేం కాదే, గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది నొప్పేంటో. ఒలింపిక్ టార్చ్ పట్టుకొని నిలబడినట్టు ఆ కప్ పట్టుకొని నిలబడ్డావంటే? మీకోసం కాఫీ తీసుకొచ్చాను. అవునా, థ్యాంక్స్ బాబు. రాత్రి కూడా ఫుడ్ సరిగ్గా తినలేదు. చూసావా అమ్మా, నేను చెప్తే లోకేశ్వరి మంచిది అన్నావు. చూడు, నాన్నకు అన్నం కూడా పెట్టలేదంట. దాన్ని ఊరికే వదలకూడదు. ఆపుతావా? మీరు ఈ కాఫీ తీసుకోండి. పిచ్చేమైనా పట్టిందా? కాఫీ కప్పు నేలకేసుకొట్టావు. ఇప్పుడు కాఫీ కప్ పగలగొట్టాను. మళ్ళీ ఇంకోసారి ఇలా అట్నుంచి ఇటు అందించడాలు చేస్తే అందించిన వల్ల తల పగలు కొడతాను. చూసావు దీని పొగరం? ఇలాంటి దాన్ని నువ్వు మంచిదంటావు, వెనకేసుకొని వస్తావు. లోకేశ్వరి, ఇలా చేయడం తప్పు కదమ్మా. నువ్వు ఇలా అందించడం తప్పు కాదా? మా నాన్నకి ఉదయం లేవగానే కాఫీ తాగడం అలవాటు. అది మీ ఇంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడైనా మా ఇంట్లో పనోడు. పనంతా అయ్యాక మేం పోస్తాం కాఫీ. నీ ముందు చేతులు చాచడానికి నేనే ముస్టోని కాదు. మంచినీళ్ళు తాగినప్పుడు ఈ విషయం గుర్తు రాలేదా?
లోకేశ్వరి, చిన్న పిల్లవలే అనుకుంటుంటే శృతి మించి మాట్లాడుతున్నావు. ఆయన్ని పట్టుకుని ముష్టివాడితో పోలుస్తావా? ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎవరంట? ఆయన మా నాన్న. నీకు నాన్న, నాకు కాదుగా. ఈమె నన్ను కన్నట్టు, ఈయన రక్తం పంచుకుని నేను పుట్టినట్లు మాట్లాడుతున్నారు. నిజంగానే నువ్వు ఆయన రక్తం పంచుకునే పుట్టావని నీకెలా చెప్పను? ఆయన నీతో కదా. ప్రియా, ప్రియా, మా మమ్మీ ఇంట్లో లేదు. ఆవిడికి నీ మీద పాజిటివ్ కార్నర్ ఉందేమో, నాకు లేదు. పెద్దవాళ్ళని ఇలా అవమానించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. నా పద్ధతి ఇలాగే ఉంటుంది. నాది 80%. నేనింతే, ఇలాగే ఉంటాను. దాంతో ఇల్లంతా శుభ్రంగా ఊడ్చు. చూసావేదాన్ని? ఈ వయసులో దానికి అంత టెక్ అయితే పెద్ద అయిన తర్వాత భూమి మీద నిలబడుతుందా? ఇలాంటి పొగరబోతులేనే అర్థాంతరంగా పోయేది. ఏమండి, అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు. తండ్రి లాంటి మీరు దాన్ని ఆశీర్వదించాలి గాని శపించకూడదు. తండ్రి లాంటి వాడినే. అదే నిజంగా నా కూతురు అయ్యి ఉంటే ఈ పాటికి ఎప్పుడో పీక బిస్క చంపేసి ఉండేవాడిని. ఆ లోకేశ్వరి పొగరనిచ్చే అవకాశం మనకొస్తుంది నాన్న. రావాలి. నా చేతుల్లో అది పిప్పైపోతుంది. అయినా నీకు నాన్న, నాకు కాదుగా. ఈవెన్ నన్ను కన్నట్టు, ఆయన రక్తం పంచుకుని నేను పుట్టినట్టు మాట్లాడుతున్నారు. అదే నిజంగా నా కూతురు అయ్యి ఉంటే ఈ పాటికి ఎప్పుడో పీక బిస్క చంపేసి ఉండేవాడిని. పేపర్లో ఏమున్నాయి? కరోనా కేసులు పెరుగుదల. ఏంటి మళ్ళీ కొట్టుకుంటున్నావా? రాత్రి అంటే కల కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు డేలో ఉన్నాను, లైట్లో కూడా ఉన్నాను. అయినా మళ్ళీ వస్తావా? ప్రతిసారి నన్ను మోసం చేయలేవు. గుండె కొట్టుకుంటున్నా గాలి ఈసినా ఇది కలే అని నాకు తెలుసు. ఈసారి ఎగ్జైట్ నేను కానే కాను. నా కొడుకు మనవరాల ముందు ఎదవని కాను. కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్రపోయే ఏడా, సత్తే పనికే రాత్రి ఏడా, అందర సరిగా మనసే దోసింది. కలే మాణిక్, ఏంటి ఇదేంటి ఇంతకాలం తర్వాత కనబడ్డాను, ఆయన ఏమాత్రం రియాక్ట్ అవ్వడు? నేను కుమారియా. అయితే మాణిక్, నువ్వు కనపడి మాణిక్ అని పిలవగానే నా హార్ట్ లో ఐస్ క్యూబ్ పడినట్టు అయిందని డైలాగ్ చెప్పాలా? నన్ను పెళ్లి చేసుకో లేదంటే చచ్చిపోతానంటావా? నేను నిన్ను పెళ్లి చేసుకోమంటానా లేదంటే చచ్చిపోతానంటానా? రాత్రి అలాగే అన్నావు. నువ్వెన్నిసార్లు ఎంట్రీ ఇచ్చినా నేను మోసపోను. ఐఎమ్ క్లియర్. నువ్వు మారిపోయావు మాణిక్. yes I'm changed. so what?
నిన్న రాత్రి కల్లోకి వచ్చిందన్నాడు, ఇప్పుడు ఏకంగా లైవ్లోకి వచ్చేసిందేంటి? అమ్మో. బాగున్నారా కుమారి గారు? బాగున్నాను బాబు, నువ్వెలా ఉన్నావు? ఇప్పటివరకు బాగానే ఉన్నానులేండి. ఇక మీదట ఎలా ఉంటానో చూడాలి. పరిచవా వచ్చిందెవర్రా? మాణిక్కి మతిగాని చెల్లించిందా ఏంటి బాబు? నన్నెవరని అడుగుతున్నాడు? మీ కుమారి గారు నాన్న. పిచ్చేదవా, తను కుమారి అని నువ్వే చెప్పాలి మరి. రాత్రికి అల్లో నేను తనే ఉంటే ఇప్పుడు నువ్వు కూడా వచ్చి ఎంటర్ అయిపోవు అనమాట. మాణిక్, కుమారియా? ఏంటి మాణిక్, నన్ను గుర్తుపట్టలేదా? ఇది కళ కాదా? ఉహుం. ఇప్పుడు అర్థమైంది దీనికి. కాలేంటి? అంటే రాత్రి మీరు ఇంటికి వచ్చినట్టు కలగన్నాడు, ఇప్పుడు మీరు సడన్ గా ఇంటికి వచ్చేసరికి అది కూడా కళ అనుకుంటున్నాడు. అంటే నా కోసం కలలు కంటున్నావా మాణిక్? కోఆపరేట్ చేస్తే ఇద్దరు పిల్లల్ని కూడా కంటాడు. మాణిక్, కుమారియా? మాణిక్, కుమారియా? మాణిక్, కుమారియా? మాణిక్. కుమారియా? ఏంట్రా ఏకమ్మా? ఏంటి ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు? అంటే చాన్నాళ్ళ తర్వాత కలిసాం కదా. అయితే ఒక హగ్గు. బొగ్గులు కుంపర మీద కూర్చోబెడతాను నిన్ను. తండ్రిని పట్టుకొని ఏంటా మాటలు బాబు? నా ఇలువ నీకు తెలుసు గాని ఈ ఎదవకేం తెలుసు? ఇంతకీ ఎలా ఉన్నావు మాణిక్? ఒంటరిగా ఉన్నాను కుమారియా. వయసు కోతి లాంటిది, మనసు కొమ్మ లాంటిది. కోతొచ్చి ఈ కొమ్మను కదిలించి వెళ్ళిపోతుంది. ఆ జ్ఞాపకాన్ని ఈ కొమ్మ కలకాలం గుర్తుంచుకుంటుంది అని అన్నాడు ఆచార్య ఆత్రేయ. కోతిలాగా నువ్వు వచ్చి కొమ్మనైనా నన్ను కదిలించి వెళ్ళిపోయావు. ఆ రోజు నుంచి నీ గురించి ఆలోచిస్తూ నువ్వు కనిపించక, దిక్కుతోచక, గాలిగోపురం మీద గుడ్డి పావురంలా దిక్కులు చూస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నాను కుమారియా. నిజంగానా? మీరు మరీ అంత ఫీల్ అయిపోకండి. ముప్పోట్లో తిని కూర్చుంటున్నాడు. మీరు కనిపించగానే మీకు బిస్కెట్లు వేసేస్తున్నాడు. అయినా మీరేంటి ఇక్కడికి వచ్చారు సడన్ గా? ఇక్కడికి దగ్గరలో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసమని వచ్చాను బాబు. ఎటూ ఇంత దూరం వచ్చాను కదా. ఈయన ఉన్నాడో పోయాడని చూసుకోవడానికి వచ్చారా? బాబు ఏంటా మాటలు? నా ముందు అలాంటి బ్యాడ్ వర్డ్స్ ని అస్సలు యూజ్ చేయొద్దు. తను కలకాలం ఉండాలి. ఎవరు కొంప ముంచడానికో. ఈడు అలాగే వాగుతుంటాడు కుమారియా. మనిషి విలువ మనసు విలువ వీడికేం తెలుసు? ప్రయాణం చేసి బాగా టైర్ అయ్యి అలసిపోయినట్టున్నాం. రా రిలాక్స్ అవుదాం. ఆగండి, ఆయనతో కాదు, మీకు సపరేట్ రూమ్ ఇస్తాను, అక్కడ ఉండండి, వెళ్ళండి. తప్పుకోరా, నా రూమ్ ఉండగా ఇంకో రూమ్ ఇస్తానంటావేంట్రా? పద కుమారియా. పక్క వీధిలోని పచారీ కొట్టుకెళ్ళి ఏమన్నా తీసుకురానన్నా అంటే కీళ్ళ నొప్పులు అంటాడు. ఈవిని చూసేసరికి అన్ని కీళ్లు ఎగేసుకుంటూ మరీ వెళ్ళిపోతున్నాడు గదిలోకి. వదిలిపోయిన దరిద్రం మళ్ళీ తగులుకోవడం అంటే ఇదే. ఇంట్లో ఉన్న టెన్షన్ చాలదన్నట్టు మళ్ళీ పాత టెన్షన్ ఒకటి. నాకు సమస్య లేదు, మళ్ళీ వీళ్ళిద్దరికి కాపుల కాయలేక నాకు శివరాత్రే. మా నాన్నని పనివాడంటుందా? పనులు చేయిస్తుందా? ఇల్లు డోమని చీపురు మొహం మీద వేస్తుందా? గీత దాటే అవకాశం లేదు గాని లేదంటే అప్పుడు దాన్ని పట్టుకొని 2 చెంపలు వాయించేసేదాన్ని. గీత దాటితే ఏదైనా చేయొచ్చనింది కదా. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఆ లోకేశ్వరి గీత దాటేలా చేస్తాను. అప్పుడు దానికి నరకం అంటే ఏంటో చూపించాలి. ఏం చేయాలి? లోకేశ్వరిని ఎలా గీత దాటించాలి?
లోకేశ్వరి, ఈ దెబ్బతో నువ్వు అవుట్. కాసుకో. ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట. సంతోషంగా పాట పాడుకుంటూ వస్తున్నావా? నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. లోకమంత గోలంట, టామ్ టామ్ టామ్. అమ్మా! ఏయ్ లోకేశ్వరి, అబ్బా ఛ! నేను పట్టుకోకపోయింటే నువ్వు ఆ గీతను క్రాస్ చేసి ఉండేదానివి. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. లోకేశ్వరి, నీకేం కాలేదు కదా? నేను పట్టుకున్నానుగా. లేదంటే గీత దాటడంతో పాటు ఆ ముక్కు మూతి ఏకమైపోయి ఉండేది. 80% నెగ్గడం కాదు, పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవని గుర్తుపెట్టుకో. ఉదయం అది లేచిన వేళ బాగుందండి. సమయానికి మీరు పట్టుకున్నారు, లేదంటే మెట్ల మీద నుంచి పడిపోయి ఉండేది. అంటే దాని మీద జాలు చూపిస్తున్నావు? ఆ, జాలంటే చిన్నపిల్ల కదా. అది చిన్నపిల్ల అనే విషయం మాత్రమే గుర్తుంది, కానీ అదనే మాటలు, అది చేస్తున్న టార్చర్ అవి నీకేం కనపడమే. అయినా అది పడిపోతే వదిలేసి పండగ చేసుకోవడం మానేసి నేనెందుకు పట్టుకున్నాను? అదేనండి రక్త సంబంధం. బయటికి తెలియకపోయినా ఆ అనుభూతి రక్తానికి తెలుస్తుంది. ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. నువ్వు ఒకదానివి. లోకేశ్వర టాపిక్ వస్తే చాలు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు. మనిషి ఏంటో నువ్వు. ఛ! మంచి ప్లాన్ వేశాను, వర్కౌట్ అయింది. లోకేశ్వరి పిల్లక నా చేతికి చిక్కుతుంది అనుకుంటే తక్కువ నుంచి నాన్న కాపాడేశారు. ఛ! మళ్ళీ అది దొరక్కపోదా నా పంతం నెక్కించుకోకపోతానా? అసలు నేను ఎలా పడిపోయాను? ఏంటే లోకే అట్ట సొత్తనా? ఇవిడు ఎవరా అని. తను నా మనవరాలు లోకేశ్వరి. ఆ, కొంచెం తేడా. తేడానా? ఆ, ఇంతకీ ఎవరు కాకి ఇవిడ? ఆ, ఆ, కాకా? అంటే నా పెట్టనేం ముద్దు పేరు. ఈవిడ కుమారి అని. చిచి, కుమారి అంటే ఈవిడ? నా పేరు చెప్తే ఫేస్ ఏంటి అంత అసహ్యంగా పెట్టింది? అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఈవిడతోనేనా అప్పం పప్పం? ఆ, ఆ, అప్పం పప్పం ఏంటి మాణి? ఆ, అంటే మన రిలేషన్ గురించి కొంచెం లీక్ అయింది. ఏంటే లోకి అలా చూస్తున్నావా? నచ్చేసిందా? మాణి, ఏంటే లోకి ఏంటో రియాక్షన్? ఈ ఫేస్ చూసి ఎవరైనా ఇలాగే చేస్తారు. చెత్త కుండీల దగ్గర ప్లాస్టిక్ ఏరుకునే దానిలా ఉంది. ఇది కుమారియానా? చిచి, మాణిక్, నన్ను ఇంతవరకు ఎవరు ఇలా ఇన్సల్ట్ చేయలేదు. నువ్వు ఎలిజబెత్ రాని మరి. ఎవరు ఇన్సల్ట్ చేయలేదంట. దిస్ ఇస్ టూ బ్యాడ్, టూ వరస్ట్. ఐ హావ్ టు గో బ్యాక్. అది తింగర బుచ్చి, దాని మాటలు నువ్వేం పట్టించుకోకే. నువ్వు రాక వచ్చావు.
నా ఆతిథ్యం తీసుకోకుండా వెళ్ళిపోతావా? నేడు కాదులే రేపు లేదులే వీడు కోలిదే ఆపండి ఆ, మీ ముసలి ఫీలింగ్స్. ఆ, అయినా నీ ఫేస్ కి ఈవిడ దొరకడమే ఎక్కువ. ఆ, గంతకు తగ్గ బొంత. ఆ, ఆ. ఇదిగో నా గర్ల్ ఫ్రెండ్ ముందు నా ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నావు. పిడుగుపడి కాలిపోయిన తాడి చెట్టులో ఉంటావు. ఆ, నీదొక ఇమేజ్, అందులో డ్యామేజ్. అది నోరా డ్రైనేజా? డ్రైనేజీ బెటరో, ఇది అంతకన్నా కంపు. పద మనం లోపలికి వెళ్దాం. ఏం అవసరం లేదు, నేనే వెళ్తాను. ఆ, చిచి, ఏ రాక్షసే, ఎన్నో కష్టాలు కోర్చి ఎన్నో సెంటిమెంట్ డైలాగులు చేర్చి కుమారేకు నాకు మధ్య బ్రిడ్జ్ చేసుకుంటే, కనెక్షన్ చేసుకుంటే ఆ బ్రిడ్జ్ కాస్త కూల్ చేస్తావా? నిన్ను పా. హ. మళ్ళీ ఏదో ఫీల్డ్ డైలాగులు చెప్పి కుమారి అని దారిలో తెచ్చుకోవాలి, నా ఇమేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. పద మాణిక్, పద పద. గీత గీత ఏంటండి ఇలా వచ్చారు? పరిగెత్తుకుంటూ వచ్చానే. అది కదండి, లోకి చూస్తే మీరు బార్డర్ క్రాస్ చేశారని తెలిస్తే. అది ఇండియా చైనా బార్డర్ క్రాస్ చేశానని తెలిస్తే ఇప్పుడు వార్ డిక్లేర్ చేస్తుంది. అది సరే కానీ తినడానికి ఏమన్నా బెటర్ ఆ క్లాస్ ఉంది. ఇంకా టిఫిన్ అవ్వలేదండి. తప్పుకో, ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇది ఉంది కదా. అయ్యో, అది చద్దనమండి. ఏం పర్లేదు. ఏమండి, అయ్యో ఏమండి, మెల్లగా మెల్లగా మెల్లగా. సొంత ఇంట్లో దొంగ తిండి తినాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎన్ని పనులు చెప్తుందో తెలుసా? అన్నీ కరెక్ట్గా ఉంటే నాకు ఈ టార్చర్ ఉండేదే కాదు. అలా అనుకోవడం నీ అమాయకత్వం నాన్న. నానాని గట్టిగానికమ్మా ఆ రాక్షసి ఉంటుంది. అసలు ఆ రాక్షసి రోగం కుదిర్చాలని ఇందాకొక మంచి ప్లాన్ చేశాను నాన్న. అవునా? మెట్ల దగ్గర తీగ కట్టాను. అది తగులుకొని పడబోతుండగా నువ్వే వచ్చి దాన్ని పట్టుకొని కాపాడేశావు. నాకు తెలియకుండా మంచి ప్లాన్ చేతులారా చెడగొట్టేశాను అనమాట. ఏయ్, ఏంటి నువ్వు చేసింది? తప్పు కాదు. నిజంగానే లోకేశ్వరి కింద పడి ఉంటే, దానికి దెబ్బలు తగులుంటే. ఏమే టార్చర్ నేను పడుతుంటే సింపతి దాని మీద చూపిస్తున్నావేంటే? చూడమ్మా, ఈరోజు సాయంత్రంతో నా చరవాసం కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు రాయల్గా గీత దాటి వచ్చేస్తాను. నేను వచ్చాక ఇద్దరం కలిసి ఆ లోకేశ్వరం మీద భారీ ఎత్తున ప్లాన్ చేద్దాం. ఖచ్చితంగా చేయాలి నాన్న. నిన్ను అవమానించి నీతో పనులు చేయించిన దాన్ని అంతకంతకి టార్చర్ చేయాలి. దాన్ని గీత దాటించాలి. దాని పిలక మన చేతికి రావాలి. అప్పుడు దాని తోలు వలిచి డోలు వాయించేయాలి. ఇదిగో మధ్యలో వచ్చి పాపం అండి అన్నావు అనుకో, ఎంట్రన్స్లో దిష్టి గుమ్మడికాయ ఉంది కదా, దాన్ని తీసి పడేసి దాని ప్లేస్లో నిన్నే అలాడదీస్తాను. సర్వెంట్, చూసావా ఏమని పిలుస్తుందా? సర్వెంట్ అంట. అట్ల కాడ ఉంటే ఎర్ర కాల్ చేసి ఇవ్వే.